హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. తెలుగు సినిమా ప్రేక్షకుడు గర్వపడే హీరో ప్రభాస్. తన ప్రతి సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు సృష్టిస్తూ తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్తున్నాడు. గత నెల జూన్ 27న కల్కి 2898 ఏడీతో ల్యాండ్ అయ్యి ఆల్ ఏరియాస్ రికార్డుల మోత మోగించాడు. 1000 కోట్ల కలెక్షన్ క్లబ్లో కూడా చేరాడు. అయితే ఇప్పుడు ఒక ఏరియాకి సంబంధించి కల్కి రికార్డు మరుగున పడేలా ఉంది. డెడ్ఫుల్ అండ్ ఓల్వరిన్ ఇప్పుడు ఈ మూవీనే కల్కి రికార్డుకి ఎసరు పెట్టబోతోంది. హిందీ బెల్ట్లో కల్కి తొలి రోజు ఏకంగా 22 కోట్ల రూపాయల్ని సాధించింది. పైగా 2024లోనే టాప్ ఓపెనింగ్ సాధించిన మూవీగా కూడా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఆ స్థానాన్ని డెడ్ఫుల్ అందుకోబోతుందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్స్లో 1.2 లక్షల టికెట్లు అమ్ముడైనట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఈ నెల 26న విడుదలవుతున్న నేపథ్యంలో ఈ ఫియర్ మరింత పెరిగే అవకాశం ఉందని, దాంతో కల్కిని క్రాస్ చేస్తుందని అంటున్నారు. ఇంకో 2 రోజుల్లో తేలిపోతుందనుకోండి. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా డెడ్ఫుల్ అండ్ ఓల్వరిన్ గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మూవీ చూడడం కోసం వెయిట్ చేస్తున్నారు. వరల్డ్ మూవీస్ని ఫాలో అయ్యే వాళ్ళకి డెడ్ఫుల్కి ఉన్న బ్రాండ్ అర్థమవుతుంది. ఎందుకంటే డెడ్ఫుల్ని నిర్మించింది ఎవరో కాదు, ప్రఖ్యాత హాలీవుడ్ సంస్థ మార్వెల్ స్టూడియోస్. అవెంజర్స్ సిరీస్, స్పైడర్ మ్యాన్ సిరీస్, ఐరన్ మ్యాన్, థోర్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ పందర్ లాంటి మెస్మరైజ్ చిత్రాలు ఈ సంస్థ నుంచి వచ్చాయి. డెడ్ఫుల్లో రయాన్ రెనాల్డ్స్, హ్యూగ్ జాక్మెన్, లెస్లీ హుగ్మాస్లు ముఖ్య పాత్రలు చేయగా షాన్ లీ దర్శకత్వం వహించాడు. $200 మిలియన్ నిర్మాణం జరుపుకుంది.